ఆంధ్రజ్యోతి ఏముందయ్యా ఆంధ్రజ్యోతిలా? కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి. ఇక ఇదే ఇప్పటిదాకా పెట్టుకున్న కోల్పే. నాతో వాదనలా? ఇక ఈయనతో నువ్వు పంచాది. మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకే గట్టిగా చెప్పిండట మోతవారి. ఆయన ముందరనే కుర్చీ వేసిండు, వెనకంగా పోయి ఏం కుర్చీ వేసిండు మోదీకి. మొన్న వయగా ట్రంప్ కాడికి వైట్ హౌస్కు ఈ మొనగాడు మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకే గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం. అట్లాగైతేనే దారికి వస్తాయి. భారత్లో బొచ్చడంత డబ్బు ఉందట. ఆ దేశంలో ఓటింగ్కు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? చూసినారులో కథ ఏమేం బయటకు వస్తుందో దోస్తారం. భారీ పన్నులు విధించే భారత్లో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు. భారత ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు. ఔషధాలపై కనీసం 25% టారిఫు. అసలు మొత్తము పరస్పర సుంకాల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిస్తున్నా తాను వినలేదని, మీరు ఎంత పన్నులు విధిస్తే తాము అంతే విధిస్తామని ఆయన ముఖం మీదే చెప్పానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ అంశం మీద తనతో ఎవరు వాదించడానికి వీల్లేదని పేర్కొన్నారు. తాను ప్రతిపాదించిన పరస్పర పన్నుల నుంచి భారత్ను మినహాయించే ప్రసక్తే లేదని తెలిపారు. అయ్యా ట్రంప్, ఇక వీళ్ళది మంచి దోస్తానం, ట్రంప్ది మంచి దోస్తానం. అయితే ఇక ఇందాం, వీళ్ళ కథ కూడా ఏందో ఇందాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇక ఇప్పుడు ఈ గందరగోళంలో ఆయన ఎంత ఇది ఇస్తే నువ్వు మా ఇంటికి ఏం తెస్తున్నావు, నేను నీకేమి ఇవ్వాలి? ట్రంప్ మోదీ అయితే ఇక వీళ్ళ దోస్తానం బాగానే కుదిరింది. ఇక మరి ఎట్లా చెదిరింది అనుకుందామా ఏమనుకుందామా అని లోపల అయితే కథ ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మరి కుర్చేసాక ఆడ వైట్ హౌస్ వెనకంగా పోయి కుర్చేసిండు ఆయనకు, మన అటెండర్ లెక్క. ఆయన ఒక ట్రంప్, ఒక దేశానికి అగ్రరాజ్యానికి అధిపతి, పోయి కుర్చేసిండు. అక్కడ కుర్చేసుడు ఏంది మళ్ళీ ఇప్పుడు నేను ముఖం మీదనే చెప్పిన ఆయనతోనే నేను మొత్తం కరాఖండిగా ముఖం మీదనే మొత్తం ఖండించినా చెప్పినా అని చెప్పుకొస్తుండు. ఏం చెప్పుకొచ్చుండు? సుంకాలు మీరు ఎంత విధిస్తే మేము కూడా అంత విధిస్తాం. ఇక మరి మన పెద్ద మనిషి కూడా బాగానే విధిస్తున్నట, మూత మోగిస్తున్నట, మధ్యాహ్నం మూత మోగిస్తున్నట. ఇక ఒక్క మాట కూడా ఏం చెప్పుకుందామయ్యా అంటే, నిన్న మొన్న భారతీయ విద్యార్థులకు ఇప్పుడు అక్కడ అష్ట కష్టాలు అవుతున్నాయి అట. పార్ట్ టైం జాబ్ చేస్తోళ్ళు, ఉద్యోగం చేస్తోళ్ళు, షెడ్డ చేస్తోళ్ళు, పడ్డ చేస్తోళ్ళు, మళ్ళీ వీళ్ళు లొటపీసు ఆడికి పోయి ఎలుగబెట్టేది ఏమి లేదు. ఓటాళ్ళ పనులు, చెప్పులు కుట్టుడు, పాయకాళ్ళు ఊడ్చుడు, ట్యాక్సీలు నడుపుడు, బట్టల షాపులలో పనిచేసుడు, గిదే. సరే ఇంకా కొంతమంది ఇంకా పెద్ద పెద్ద స్థాయిలలో ఉండొచ్చు, కానీ ఈడ మన భారతదేశంలో బతకలేమా? లేదా ఈడ నాగలి దుని బతుకురి, నాగలి దుని వ్యవసాయం చేసుకొని బతుకురి లేదా? భూమి లేకనా, జాగ లేకనా? ఇవాళ గిట్ల పోయే ఖండాలు దాచిపోతున్నాము, సముద్రాలు దాచిపోతున్నాము, అక్కడ ఎలగబెడుతున్నాము, అక్కడ లోటపీసు మాసిపత్రి అంటే ఏది లేకుండా, ఏ హాజరు లేకుండా పోతిరి ఆడ వంతిరి. ఆ ట్రంప్ గారు వచ్చి మిమ్మల్ని ఆయన దొంగలు అని ఏలన చేసి భారతదేశ ప్రజలు దొంగలు ఇంతమంది ఉన్నారని ఇవాళ ప్రపంచ దేశాలకు నవ్వుల అవుతాడుగా చేస్తుంది ఇవాళ మన సంసారం ఈ కొంతమంది పోరగాళ్ళు. మరి ఇక్కడ అయ్యే కొలువులు, అయ్యే చదువులు ఇక్కడ లేవా? ఇక్కడ చదువురా, ఇక్కడ ఉండలేరా, ఇక్కడ బతకలేరా? ఎవరి దేశంలో వాళ్ళు ఉంటేనే సంతోషం. అక్కడ దొంగతనంగా మీరు పని చేయవలసిన అవసరం ఏముంది? ఏడం వస్తురు అని మీరు బీపీ షుగర్లు పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ఇక్కడ అయ్యా అమ్మను ఎడవాసిపోవాలని ఏముంది? కట్టుకున్న భార్యను నిలిచిపోవాలని ఏముంది? కట్టుకున్న పెళ్ళాన్ని తీసుకపోతే ఆడ బొచ్చుల ఖర్చు,
ఈ మొగోడు సంపాదించింది ఆడ పప్పు నాకే సరిపోదు. ఇక మరి అందుకనే వీళ్ళు చేయబట్టే ఏమైపోతుంది అయ్యా ఇప్పుడు రాజ్యం మీద అంటే కుల వృత్తులు మొత్తం నాశనమైపోతున్నాయి. కుల వృత్తులు మొత్తం ఆగమైపోతున్నాయి. కుల వృత్తులు ఇప్పుడు ఏ కులాన్ని తీసుకున్నా ఉన్నాయా, కనపడుతున్నాయా కుల వృత్తులు? కుండలు, కమ్మరోళ్ళ కోలివి, గౌండోళ్ళ అది మోకు ముస్తాదు, గొర్రెల్లో ఇగో గిసోంటి వ్యవహారము, గొర్రెలు మోటు వ్యవసాయం చేయాలంటే ఈ మగోడు ఆడ బయట దేశం పోయి 10,000 కన్నా చేస్తాడు. ఈడ ₹1,00,000 వచ్చినా వ్యవసాయంలో ₹1,00,000 వచ్చినా అమెరికా పిల్లగాడట అమెరికాలో ఉంటుండట, పిల్లగాడు పట్టణాల్లో కొలువు చేస్తుండట. వ్యవసాయం ఆయనకేంది అక్కడ ఉంటే ₹10 వచ్చినా ఇక్కడ ఇటు ఊరు పట్టణం ఉంటుండు, అయ్యమ్మని చూసుకుంటుండు, ₹1,00,000 సంపాదిస్తుండు. ఆయన ఖర్చులు పోను అంటే ఇసుకపోయి బతల పని బంజేది ఏముంది అయ్యా మోటోడు గొగ్గిసంటి కథలు. లోకానికి బువ్వ పెట్టే రైతన్న అంటే గింత సులకన. పోరి గట్టిన ఆ ట్రంప్ గాడు ఆయన ఇద్దరు కలిసి సోపతే ఉంటుంది, మర్యాద ఉంటుంది, పేకాడ ఉంటుంది. ఏంటి అంటే ఎప్పటివరకు వాళ్ళ కథ. ఇక్కడ మాత్రం మీకు బత్తందుకు మీకు మనసు ఒప్పలేదు. పోరి ఎవరు తీసుకున్న గోజులు ఆడే పడతాడు ఆడ. అందుకనే యుద్ధ విమానాలు తోలిస్తా ఉండు. ఎందుకు తోలియాడు దొంగతనంగా పోతే సాము